Namaste dear students, we are learning been usages, the uses of been. Been ని ఎక్కడ యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. లాస్ట్ క్లాస్లో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ తర్వాత యాడ్జెక్టివ్ వస్తే ఎలా వస్తుంది, ఇంగ్ ఫామ్ వస్తే ఎలా వస్తుంది, పాస్ట్ పార్టిసిపిల్ వస్తే ఎలా వస్తుంది అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు లెసన్లో వుడ్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ బీన్, షుడ్ హ్యావ్ బీన్. వుడ్ హ్యావ్ బీన్ అంటే వుడ్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ బీన్ ని కుడ్ హ్యావ్ బీన్, షుడ్ హ్యావ్ బీన్ ని షుడ్ హ్యావ్ బీన్ గా చెప్తాం. దీని తర్వాత అంటే వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, దీని తర్వాత బీన్ రావచ్చు, బీన్ కు బదులుగా పాస్ట్ పార్టిసిపిల్ రావచ్చు, బీన్ రావచ్చు, బీన్ తర్వాత పాస్ట్ పార్టిసిపిల్ రావచ్చు, అలాగే బీన్ తర్వాత యాడ్జెక్టివ్ రావచ్చు. ఇవి ఎక్కువగా యూసేజెస్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్. ఏది వస్తే మీనింగ్ ఎలా ఉంటుంది అనేది నేర్చుకుందాం. వుడ్ హ్యావ్ బీన్ అన్నా, కుడ్ హ్యావ్ బీన్ అన్నా, షుడ్ హ్యావ్ బీన్ అన్నా ఇవన్నీ పాస్ట్ కి సంబంధించినవి. అంటే పాస్ట్ లో జరగాల్సి ఉండి జరగని యాక్షన్స్. పాస్ట్ లో ఏదైనా ఒక యాక్షన్ చేయాల్సి ఉండింది కానీ అది జరగలేదు లేదా అది చెయ్యలేదు అనే ఉద్దేశంతో మనం దీన్ని యూస్ చేస్తాం. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను మీకు గ్రామర్ టెర్మినాలజీ ఇవేవి లేకుండా ఈ లెసన్స్ ని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఇందులో వుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్ ని తీసుకుందాం. వుడ్ హ్యావ్ బీన్ అంటే దీన్ని ఎలా యూస్ చేయాలి, యూస్ చేస్తే ఏ అర్థం వస్తుంది? ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్, ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్. నేను అక్కడ ఉండే వాడిని అంటే ఉండలేదు, ఉండే వాడిని బట్ ఏదో మనల్ని ఆపింది, సంథింగ్ స్టాప్డ్ us. ఓకే, ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్, నేను అక్కడ ఉండేవాడిని. ఏదో ఫ్రెండ్ బర్త్డే అనుకుందాం, ఆ బర్త్డేకి మనల్ని ఇన్వైట్ చేశాడు. మనం నిజానికి బర్త్డే పార్టీలో ఉండేవాళ్ళమే కానీ మనకేదో అవసరం వచ్చి ఏదో పని ఉండి ఆ పార్టీకి మనం వెళ్ళలేకపోయాము. అటువంటప్పుడు పాస్ట్ లో జరగాల్సి ఉంది కానీ జరగలేదు. ఐ వుడ్ హ్యావ్ బీన్ విత్ యూ అట్ యువర్ బర్త్డే పార్టీ. ఐ వుడ్ హ్యావ్ బీన్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఐ వుడ్ హ్యావ్ బీన్, ఐ వుడ్ హ్యావ్ బీన్, ఉండేవాడిని కానీ ఉండలేదు. ఇది కండిషనల్ క్లాస్ గా కూడా మనం చెప్పుకుంటాం అనమాట. ఓకే, ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ బీన్ బిజీ, ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ బీన్ బిజీ, బిజీగా ఉండి ఉండకపోయి ఉంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ విత్ యూ ఆన్ యువర్ బర్త్డే. ఐ వుడ్ హ్యావ్ బీన్ విత్ యూ, నేను నీతో ఉండే వాడిని. షీ వుడ్ హ్యావ్ బీన్ మై వైఫ్, ఆమె నా భార్య అయి ఉండేది. ఎప్పుడు? ఏదో కండిషన్, ఏదో ఒకటి ఇబ్బంది పడకుండా ఉంటే షీ వుడ్ హ్యావ్ బీన్ మై వైఫ్. షీ వుడ్ హ్యావ్ బీన్ మై వైఫ్, ఆమె నా భార్యగా ఉండి ఉండేది అంటే లేదు, ఆమె నా భార్య కాదు ఇప్పుడు. షీ వుడ్ హ్యావ్ బీన్, ఇక్కడ బీన్ మనకేం చెప్తుంది? ఉండడం గురించి చెప్తుంది. అంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్, నీ బర్త్డే పార్టీకి ఐ వుడ్ హ్యావ్ బీన్, నేను ఉండి ఉండేవాడిని, ఉండడం. షీ వుడ్ హ్యావ్ బీన్ మై వైఫ్, ఆమె నా భార్యగా ఉండేది. ఓకే, ఇఫ్ హర్ ఫాదర్ హ్యాడ్ అగ్రీడ్, if her father had agreed she would have been my wife. అర్థమవుతుందా? ఆమె ఫాదర్ ఒప్పుకొని ఉండి ఉంటే she would have been my wife, she would have been his wife. ఓకే, ఏదైనా చెప్పుకోవచ్చు. she would have been my wife, ఆమె నా భార్యగా ఉండి ఉండేది. ఎప్పుడు? if her father had agreed, if her father had agreed she would have been my wife, ఆమె నా భార్యగా ఉండి ఉండేది. ఇక్కడ బీన్ మనకి ఏం చెప్తుంది? ఉండడం గురించి చెప్తుంది. ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్ విత్ యూ ఆన్ యువర్ బర్త్డే. షీ వుడ్ హ్యావ్ బీన్ మై వైఫ్, ఆమె నా భార్యగా ఉండి ఉండేది. కానీ ఇవి జరగలేదు. వుడ్ హ్యావ్ బీన్ అంటే జరగలేదు, జరిగి ఉండేవి అని చెప్తున్నాం. షీ వుడ్ హ్యావ్ బీన్ హియర్ ఇఫ్ షీ హ్యాడ్ గాట్ ద బస్, ఆమెకు బస్ దొరికి ఉంటే షీ వుడ్ హ్యావ్ బీన్ హియర్, ఆమె అక్కడ ఉండి ఉండేది, ఆమె ఇక్కడ ఉండి ఉండేది, బస్ దొరికి ఉంటే. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? బీన్ అనేది అంటే వుడ్ హ్యావ్ తర్వాత బీన్ వస్తే ఉండడం. ఇది ఎప్పుడు? పాస్ట్ లో ఉండడం గురించి మనం మాట్లాడుతున్నట్టు. ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్, నేను ఉండి ఉండేవాడిని కానీ ఉండలేదు. షీ వుడ్ హ్యావ్ బీన్ హియర్, ఆమె ఇక్కడ ఉండి ఉండేది కానీ ఉండలేదు. వెన్? ఇఫ్ షీ హ్యాడ్ కాట్ ద బస్, బస్సు దొరికి ఉంటే ఆమె ఇక్కడ ఉండి ఉండేది. మీకు అర్థమవుతుందా? అంటే వుడ్ హ్యావ్ తర్వాత బీన్ వస్తే
పాస్ట్ లో ఉండే వాళ్ళము ఐవి యూ దే హీ షీట్లన్నింటితో దీన్ని మనం యూజ్ చేయొచ్చు. కానీ వుడ్ తర్వాత హ్యావ్ బీనే యూజ్ చేయాలి, హ్యాస్ బీన్ ని యూజ్ చేయకూడదు. ఐ వుడ్ హ్యావ్ బీన్, యూ వుడ్ హ్యావ్ బీన్, షీ వుడ్ హ్యావ్ బీన్, హీ వుడ్ హ్యావ్ బీన్, దే వుడ్ హ్యావ్ బీన్, ఇలా వస్తుంది. ఓకే, సో వుడ్ హ్యావ్ బీన్ అంటే పాస్ట్ లో ఉండే వాళ్ళము అని చెప్పటం. అర్థమవుతుందా? ఓకే, అట్ ద సేమ్ టైం ఈ బీన్ ని రీప్లేస్ చేసి, అంటే బీన్ తీసేసి బీన్ కి బదులుగా పాస్ట్ పార్టిసిపిల్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీనింగ్ ఎలా ఉంటుంది? ఐ వుడ్ హ్యావ్ కాల్డ్ యూ, నేను కాల్ చేసి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ కాల్డ్ యూ, ఇక్కడ బీన్ లేదు, ఐ వుడ్ తర్వాత హ్యావ్ వచ్చింది, హ్యావ్ తర్వాత కాల్డ్, కాల్డ్ లో కాల్డ్ అనే పాస్ట్ పార్టిసిపిల్ ఫామ్ వచ్చింది. ఐ వుడ్ హ్యావ్ కాల్డ్ యూ, నేను కాల్ చేసి ఉండేవాడిని, ఫోన్ చేసి ఉండేవాడిని, కానీ చేయలేదు ఇక్కడ. ఐ వుడ్ హ్యావ్ కాల్డ్ యూ, చేసి ఉండేవాడిని, బట్ ఐ వాజ్ సో బిజీ. ప్రతిసారి ఈ వుడ్ హ్యావ్ తర్వాత ఇఫ్ ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఐ వుడ్ హ్యావ్ కాల్డ్ యూ, నేను ఫోన్ చేసి ఉండేవాడిని, బట్ ఐ వాజ్ వెరీ బిజీ, దట్స్ వై ఐ డిడ్ంట్ కాల్ యూ. I would have called you if I had not been busy. If I had not been busy, I would have called you. నేను ఫోన్ చేసి ఉండేవాడిని బిజీగా లేకుండా ఉంటే. ఓకే, ఇలా మనం యూజ్ చేస్తాం. I would have bought a new car. I would have bought a new car. కొత్త కార్ని కొని ఉండేవాడిని. ఎప్పుడు? If I had money. నా దగ్గర డబ్బులు ఉంటే. ఐ వుడ్ హావ్ బాట్ ఏ న్యూ కార్, ఐ వుడ్ హావ్ చేంజ్డ్ మై ఓల్డ్ కార్ అండ్ ఐ వుడ్ హావ్ బాట్ ఏ న్యూ కార్. అర్థమవుతుందా? నా దగ్గర డబ్బులు ఉంటే, ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, నేను కొత్త కార్ని కొని ఉండేవాడిని. అంటే ఇక్కడ డబ్బులు లేవు, నేను కొత్త కార్ని కొనలేదు. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, ఐ వుడ్ హ్యావ్ చేంజ్డ్ మై ఓల్డ్ కార్. నేను నా పాత కార్ని చేంజ్ చేసేసి ఉండేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ. ఓకే, ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వుడ్ హ్యావ్ తర్వాత బీన్ వస్తే ఉండడం. ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్, షీ వుడ్ హ్యావ్ బీన్ హియర్, షీ వుడ్ హ్యావ్ బీన్ ఆన్ టైమ్ ఎట్ ఆఫీస్ ఇఫ్ షీ హ్యాడ్ బీన్ వెల్. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ బీన్ వస్తే ఉండడం, బీన్ బదులుగా పాస్ట్ పార్టిసిపిల్ వస్తే ఆ పనిని మనం చేసి ఉండే వాళ్ళము. ఐ వుడ్ హ్యావ్ కాల్డ్, ఐ వుడ్ హ్యావ్ బాట్ ఎ న్యూ కార్, ఐ వుడ్ హ్యావ్ ఇన్వైటెడ్ టు ద పార్టీ. నేను ఇన్వైట్ చేసి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ ఇన్వైటెడ్ యూ టు ద పార్టీ. పార్టీకి ఇన్వైట్ చేసి ఉండేవాడిని, బట్ ఏదో ప్రాబ్లం వచ్చింది, అందుకని నేను ఇన్వైట్ చేయలేదు. అంటే ఏదైనా ఒక పనిని పాస్ట్ లో చేసి ఉండేవాళ్ళము, ఉండేవాళ్ళము. ఇలాంటి సందర్భాల్లో మనం ఉండడం అయితే బీని యూజ్ చేస్తాం. ఒక యాక్షన్ ని చేసి ఉండేవాళ్ళము అంటే ఆ యాక్షన్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఏదైతే దానిని యూజ్ చేస్తాం. ఇది వుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ పాస్ట్ పార్టిసిపల్ స్ట్రక్చర్. ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ, నేను పార్టీకి అటెండ్ అయ్యి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ తర్వాత బీన్ రాలేదు ఇక్కడ. ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ పాస్ట్ పార్టిసిపల్. అటెండెడ్ లో పాస్ట్ పార్టిసిపల్. ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ, ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ బీన్ బిజీ ఆన్ ద అదర్ డే. ఆ రోజు నేను బిజీగా లేకుండా ఉంటే ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ. నేను అటెండ్ అయి ఉండేవాడిని, బట్ ఐ వాజ్ బిజీ, దట్స్ వై ఐ డిడ్ంట్ అటెండ్ ద పార్టీ. అర్థమవుతుందా? ఇక్కడ బీన్ వస్తే ఉండడం గురించి చెప్తున్నట్లు, బీన్ బదులుగా ఏదైనా పాస్ట్ పార్టిసిపల్ వస్తే ఆ యాక్షన్ ని చేసి ఉండేవాళ్ళము అని చెప్తున్నట్లు. ఓకే, అట్ ద సేమ్ టైం ఈ బీన్ వస్తుంది, బీన్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ కూడా వస్తుంది. అదెలా అంటే అది పాసివ్ వాయిస్ అవుతుంది. అంటే ఐ వుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ హర్. ఇది చూడండి, ఐ వుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ హర్, నేను ఆమెకు ఇన్ఫార్మ్ చేసి ఉండేవాడిని. నిజానికి ఐ వుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ హర్. ఓకే, ఇదే పాసివ్ వాయిస్ లో చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, హర్ అనేది ఆబ్జెక్ట్. అంతేనా? ఐ సబ్జెక్ట్ అయితే హర్ ఆబ్జెక్ట్ అవుతుంది. నేను చేసేవాడిని అయితే ఆమె రిసీవ్ చేసుకునే స్థానంలో ఉంది. సో ఇక్కడ ఐ సబ్జెక్టు, ఆబ్జెక్ట్ ఏమవుతుంది? హర్. దీన్నే పాసివ్ వాయిస్ లో చెప్పాల్సి వస్తే అంటే ఆమెకు ఇన్ఫార్మ్ చేయబడి ఉండేది. నేను ఇన్ఫార్మ్ చేసి ఉండేవారనా, వేరెవరైనా ఇన్ఫార్మ్ చేసి ఉండేవారా అని కాకుండా ఆమెకు ఈ విషయం ఇన్ఫార్మ్ చేయబడి ఉండేది. కానీ ఎందుకో ఆగారు, ఆమెకు ఆ విషయం ఇన్ఫార్మ్ చెయ్యబడలేదు. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. షీ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్. ఇక్కడ బీన్ వచ్చింది, బీన్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ వచ్చింది, గమనించింది. షీ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్.
షీ వుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ అంటే ఆమె ఇన్ఫార్మ్ చేసి ఉండేది. షీ వుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్, ఆమె ఇన్ఫార్మ్ చేసి ఉండేది కానీ చేయలేదు. కానీ వుడ్ హ్యావ్ తర్వాత హ్యావ్కి ఇన్ఫార్మ్డ్కి మధ్యలో బీన్ కూడా ఉంది ఇక్కడ గమనించండి. అంటే షీ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్, ఆమెకు ఇన్ఫార్మ్ చెయ్యబడి ఉండేది. బట్ సంథింగ్ పుల్డ్ us బ్యాక్, మనల్ని ఏదో వెనక్కి లాగింది. అందుకనే ఆమెకు ఆ విషయం ఇన్ఫార్మ్ చెయ్యబడలేదు. ఇక్కడ దీని మీనింగ్ ఏమవుతుందంటే షీ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్, ఆమెకు ఇన్ఫార్మ్ చెయ్యబడి ఉండేది. షీ వుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్, ఆమె ఇన్ఫార్మ్ ఇంకెవరికో చేసి ఉండేది. ఈ రెండింటికి తేడాని జాగ్రత్తగా గమనించండి. షీ వుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్, షీ వుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్, ఆమె ఇన్ఫార్మ్ చేసి ఉండేది. షీ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్, ఆమెకు ఇన్ఫార్మ్ చేయబడి ఉండేది. ఇంకెవరైనా ఆమెకు ఇన్ఫార్మ్ చేసి ఉండే వాళ్ళు అనే అర్థం వస్తుంది. ఇది యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ కి తేడా. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. వుడ్ హ్యావ్ తర్వాత బీన్ వస్తే ఉండేవాడిని, ఉండేవాడు, ఉండేది అనే మీనింగ్ వస్తుంది. అలా కాకుండా వుడ్ హ్యావ్ తర్వాత పాస్ట్ పార్టిసిపిల్ వస్తే అంటే ఐ వుడ్ హ్యావ్ బాట్, ఐ వుడ్ హ్యావ్ కాల్డ్, ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ అని పాస్ట్ పార్టిసిపిల్ వస్తే షీతోనైనా చెప్పొచ్చు, హీతోనైనా చెప్పొచ్చు. హీ వుడ్ హ్యావ్ బాట్, షీ వుడ్ హ్యావ్ అటెండెడ్ ఇఫ్ హర్ మదర్ హ్యాడ్ బీన్ వెల్. ఆమె మదర్కి ఒంట్లో బాగుండుంటే షీ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ, ఆమెకు పార్టీకి అటెండ్ అయి ఉండేది. ఇలా వుడ్ హ్యావ్ తర్వాత పాస్ట్ పార్టిసిపిల్ వస్తే ఒక యాక్షన్ జరిగి ఉండేది కానీ జరగలేదు అనే మీనింగ్ వస్తుంది. అలా కాకుండా బీన్ తర్వాత పాస్ట్ పార్టిసిపిల్ వస్తే షీ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్, యూ వుడ్ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్, యూ వుడ్ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ అంటే నువ్వు పార్టీకి ఇన్వైట్ కాబడి ఉండేవాడివి. అంటే నిన్ను పార్టీకి ఇన్వైట్ చేసి ఉండేవారే కానీ చేయలేదు. యూ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్ బట్ యాజ్ దేర్ వర్ సమ్ ప్రాబ్లమ్స్ యూ హ్యాడ్ నాట్ బీన్ ఇన్వైటెడ్. అర్థమవుతుందా? బీన్ వస్తే ఎలా, పాస్ట్ పార్టిసిపిల్ వస్తే ఎలా, బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ వస్తే ఎలా అనేది ఇక్కడ నేర్చుకున్నాం. అలాగే వుడ్ హ్యావ్ని ఎలా యూజ్ చేసామో కుడ్ హ్యావ్ బీన్ కూడా అలాగే యూజ్ చేయొచ్చు. అంటే కుడ్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ బీన్. ఉండగలిగి ఉండేది. చూడండి, ఐ కుడ్ హ్యావ్ బీన్ దేర్, ఉండగలిగి ఉండేవాడిని. ఇది పాసిబిలిటీని చెప్తుంది. ఐ కుడ్ హ్యావ్ బీన్ దేర్ పాసిబిలిటీ, ఎబిలిటీని చెప్తుంది. అక్కడ ఉండగలిగి ఉండేవాడిని, ఆమె ఉండగలిగేదే. షీ కుడ్ హ్యావ్ బీన్ హియర్ కానీ ఉండలేదు. షీ కుడ్ హ్యావ్ బీన్ హియర్, ఆమె ఉండగలిగేదే. వుడ్ హ్యావ్ కి కుడ్ హ్యావ్ కి చాలా చిన్న తేడా అండి. ఐ వుడ్ హ్యావ్ బీన్ నేను ఉండేవాడిని, ఐ కుడ్ హ్యావ్ బీన్ ఉండగలిగేవాడిని. ఇక్కడ గలగడం అంటే పాసిబిలిటీ, ఎబిలిటీని గురించి చెప్పడం అడిషనల్ గా వస్తుంది. కాస్త అడిషనల్ వర్డ్ ఏంటంటే ఉండగలగడం, గలిగేవాడిని. దీనికి ఈ బీన్ తో చెప్తున్నప్పుడు కన్నా మీకు పాస్ట్ పార్టిసిపిల్ తో చెప్తే చక్కగా అర్థమవుతుంది. ఐ వుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్, ఏదో మ్యాచ్ ఆడాం. ఐ వుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్, నేను గెలిచే వాడిని. ఐ వుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్. దీన్నే వుడ్ తీసేసి కుడ్ని పెట్టండి. ఐ కుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్, గెలవగలిగేవాడిని. కానీ ఏదో పెయిన్ వచ్చిందో ఏదో అయింది, దానివల్ల నేను గెలవలేకపోయాను. ఐ కుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్, నేనే గెలవగలిగి ఉండేవాడిని, గెలవగలిగేవాడిని. ఓకే, వుడ్ హ్యావ్ కి కుడ్ హ్యావ్ కి ఉన్న తేడా ఏంటంటే ఐ వుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్, నేను గెలిచేవాడిని. ఐ కుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్, నేను గెలవగలిగేవాడిని. ఐ వుడ్ హ్యావ్ బీన్ హియర్, నేను ఉండేవాడిని. ఐ కుడ్ హ్యావ్ బీన్ హియర్, నేను ఉండగలిగేవాడిని. బట్ ఐ కుడ్ నాట్ గెట్ ద బస్ ఆన్ టైమ్, ఐ కుడ్ నాట్ గెట్ ద ట్రైన్ ఆన్ టైమ్, ఐ కుడ్ నాట్ క్యాచ్ ద ఫ్లైట్ ఆన్ టైమ్. నేను సమయానికి బస్ని, ఫ్లైట్ని, ట్రైన్ని దేన్నో ఒకదాన్ని క్యాచ్ చేయలేకపోయాను. అదర్వైజ్ ఐ కుడ్ హ్యావ్ బీన్ హియర్, ఐ కుడ్ హ్యావ్ బీన్ అట్ ద ఫంక్షన్. నేను ఆ ఫంక్షన్ దగ్గర ఉండేవాడినే. ఇక్కడ కూడా కుడ్ హ్యావ్ తర్వాత బీన్ వస్తే ఉండగలగడం. షీ కుడ్ హ్యావ్ బీన్ హియర్, ఐ కుడ్ హ్యావ్ బీన్ దేర్ ఇలా చెప్తాం. అంటే నేను అక్కడ ఉండేవాడినే, ఉండగలిగేవాడినే. షీ కుడ్ హ్యావ్ బీన్, ఆమె ఉండగలిగేదే ఇలా వస్తుంది. బీన్ కు బదులుగా ఇక్కడ కూడా పాస్ట్ పార్టిసిపిల్ ని మనం యూజ్ చేయొచ్చు. అంటే ఐ కుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్, నేను గెలవగలిగేవాడిని. ఐ కుడ్ హ్యావ్ పాస్డ్ ఇన్ ద ఎగ్జామ్, ఐ కుడ్ హ్యావ్ పాస్డ్ ఇన్ ద ఎగ్జామ్, నేను ఎగ్జామ్ లో పాస్ అవ్వగలిగేవాడిని.
ఐ వుడ్ హ్యావ్ పాస్డ్, నేను పాస్ అయ్యేవాడిని. ఐ కుడ్ హ్యావ్ పాస్డ్ ఇన్ ద ఎగ్జామ్, నేను ఎగ్జామ్లో పాస్ అవ్వగలిగేవాడిని, ఆ శక్తి నాకుంది. బట్ ఇంకేదో మనల్ని ఆపింది. అక్కడ మళ్ళీ మనం రీజన్ చెప్తాం. ఐ కుడ్ హ్యావ్ పాస్డ్ ఇన్ ద ఎగ్జామ్ ఇఫ్ మై ఫాదర్ హ్యాడ్ నాట్ బీన్ ఇన్ హాస్పిటల్. హాస్పిటల్లో మా ఫాదర్ లేకుండా ఉండుంటే ఐ కుడ్ హ్యావ్ పాస్డ్ ఇన్ ద ఎగ్జామ్, నేను ఎగ్జామ్లో పాస్ అవ్వగలిగేవాడిని. అర్థమవుతుందా? ఐ కుడ్ హ్యావ్ వన్, గెలవగలిగేవాడిని. ఐ కుడ్ హ్యావ్ పాస్డ్ ఇన్ ద ఎగ్జామ్, ఎగ్జామ్లో పాస్ అవ్వగలిగేవాడిని, ఆ శక్తి నాకుంది. బట్ మై ఫాదర్ వాజ్ ఇన్ హాస్పిటల్, ఐ హ్యాడ్ టు బీ విత్ హిమ్. ఫాదర్ హాస్పిటల్లో ఉండటం వల్ల నేను అక్కడ ఉండిపోవలసి వచ్చింది. దట్స్ వై ఐ కుడ్ నాట్ పాస్ ఇన్ ద ఎగ్జామ్. ఐ కుడ్ంట్ పాస్ ఇన్ ద ఎగ్జామ్. అర్థమవుతుందా? వుడ్ హ్యావ్కి కుడ్ హ్యావ్కి ఉన్నటువంటి చిన్న తేడా ఏంటంటే, వుడ్ హ్యావ్ పాస్డ్ పాస్ అయ్యేవాడిని, కుడ్ హ్యావ్ పాస్డ్ అవ్వగలిగేవాడిని. ఐ వుడ్ హ్యావ్ బీన్ ఉండేవాడిని, ఐ కుడ్ హ్యావ్ బీన్ ఉండగలిగేవాడిని. అంతే. ఇక్కడ కూడా మనం కుడ్ హ్యావ్ బీన్ని యూజ్ చేస్తాం, కుడ్ హ్యావ్ పాస్ట్ పార్టిసిపల్ని యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా మనం కుడ్ హ్యావ్ బీన్ని యూజ్ చేస్తాం, కుడ్ హ్యావ్ పాస్ట్ పార్టిసిపల్ని యూజ్ చేస్తాం. సేమ్ టైం కుడ్ హ్యావ్ బీన్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పాసివ్ వాయిస్ ఆఫ్ కుడ్ హ్యావ్ బీన్ అవుతుంది. వీ కుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్, మేము ఆ మ్యాచ్ గెలవగలిగి ఉండే వాళ్ళము. ఇక్కడ వి సబ్జెక్ట్ అవుతుంది, మ్యాచ్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇదే పాసివ్ వాయిస్ లో చెప్పాల్సి వస్తే ఎలా చెప్తాం? ద మ్యాచ్ కుడ్ హ్యావ్ బీన్ వన్, ద మ్యాచ్ కుడ్ హ్యావ్ బీన్ వన్. దీనికి తెలుగు మీనింగ్ అంత పర్ఫెక్ట్ గా ఉండదండి, దీన్ని ఇంగ్లీష్ లో నేర్చుకుంటేనే బెటర్. ఓకే, ద మ్యాచ్ కుడ్ హ్యావ్ బీన్ వన్, అవర్ టీమ్ కుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్. మన టీం ఆ మ్యాచ్ ని గెలిచి ఉండేదే. దీన్నే పాసివ్ వాయిస్ లో చెప్పాల్సి వస్తే ద మ్యాచ్ కుడ్ హ్యావ్ బీన్ వన్, ఇక్కడ బై అవర్ టీమ్ అని చెప్తే చెప్పొచ్చు, లేకుంటే లేదు, అవసరాన్ని బట్టి. పాసివ్ వాయిస్ లో ఎవ్రీ టైం మనం బైని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మనం కుడ్ హ్యావ్ బీన్ ని, కుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ని, కుడ్ హ్యావ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ని కూడా మనం యూజ్ చేయొచ్చు. కుడ్ హ్యావ్ బీన్ కి వుడ్ హ్యావ్ బీన్ కి సిమిలారిటీ ఉంది, కానీ షుడ్ హ్యావ్ బీన్, షుడ్ హ్యావ్ బీన్, షుడ్ హ్యావ్ బీన్, షుడ్ హ్యావ్ బీన్ విషయంలో మాత్రం కుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్ తో ఎటువంటి సిమిలారిటీ లేదు. పాస్ట్ లో మీరు ఇలా చేసి ఉండాల్సింది, అలా చేసి ఉండాల్సింది అని మనం ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా, వాటికి ఈ షుడ్ హ్యావ్ బీన్ ఆర్ బీన్ కు బదులుగా పాస్ట్ పార్టిసిపల్ ని యూజ్ చేస్తాం. అంటే యూ షుడ్ హ్యావ్ బీన్ దేర్, బీన్ అంటే ఉండడం కదా, యూ షుడ్ హ్యావ్ బీన్ దేర్, మీరు అక్కడ ఉండి ఉండాల్సింది, యూ షుడ్ హ్యావ్ బీన్ దేర్. అలా కాకుండా బీన్ తీసేసి మళ్ళీ పాస్ట్ పార్టిసిపల్ ని పెట్టండి. యూ షుడ్ హ్యావ్ గాన్ దేర్, నువ్వు అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ అటెండెడ్ ద ఫంక్షన్, నువ్వు ఆ ఫంక్షన్ కి అటెండ్ అయి ఉండాల్సింది, కానీ నువ్వు అవ్వలేదు. ఈ బీన్ అంటే ఉండడం. బీన్ కి బదులుగా మనం ఏ వర్బ్ పాస్ట్ పార్టిసిపల్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ ఒక్క విషయం మీకు బాగా గుర్తుండాలి. షీ షుడ్ హ్యావ్ బీన్ దేర్ బికాజ్ షీ హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్, ఆమెను పిలిచారు. షీ హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్, షీ షుడ్ హ్యావ్ బీన్ దేర్, ఆమె అక్కడ ఉండి ఉండాల్సింది. బీన్ పెట్టాం కాబట్టి ఇక్కడ ఉండి ఉండాల్సింది. అదే బీన్ తీసేసి ఆమె అక్కడికి వెళ్ళి ఉండాల్సింది అని చెప్పాలనుకోండి, షీ షుడ్ హ్యావ్ గాన్ దేర్. మీకు అర్థమవుతుందా? ఏదైనానండి, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, వీటి తర్వాత బీన్ వస్తే ఉండడం, బీన్ కాకుండా ఏదైనా పాస్ట్ పార్టిసిపల్ వస్తే ఆ పనిని చేయటం. వుడ్ హ్యావ్ బీన్ చెప్పేటప్పుడు ఉండేవాళ్ళం, వుడ్ హ్యావ్ బీన్ బదులుగా యాక్షన్ చెప్పేటప్పుడు ఒక పనిని చేయగలిగి ఉండేవాళ్ళం. నెక్స్ట్ కుడ్ హ్యావ్ చెప్పేటప్పుడు ఉండగలిగే వాళ్ళం, బీన్ తీసేసి కుడ్ హ్యావ్ తర్వాత ఏదైనా పాస్ట్ పార్టిసిపల్ పెడితే ఆ పనిని చేయగలిగి ఉండేవాళ్ళం. షుడ్ హ్యావ్ చెప్పేటప్పుడు షుడ్ హ్యావ్ బీన్ అని పెడితే ఉండి ఉండాల్సింది అని అర్థం వస్తుంది. యూ షుడ్ హ్యావ్ బీన్, నువ్వు ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ బీన్, ఆమె ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ బీన్, వారు ఉండాల్సింది. ఇలా అలా కాకుండా బీన్ తీసేసి ఏదైనా పాస్ట్ పార్టిసిపల్ పెడితే, ఏదైనా పాస్ట్ పార్టిసిపల్ ని పెడితే అప్పుడు ఆ పనిని చేసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ బాట్ ఇట్, అది కొనాల్సింది, నువ్వు కొని ఉండాల్సింది, కానీ కొనలేదు. యూ షుడ్ హ్యావ్ అటెండెడ్, వెళ్ళి ఉండాల్సింది, అటెండ్ అయి ఉండాల్సింది, కానీ అటెండ్ అవ్వలేదు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. బీన్ని ఎక్కడ ఎలా యూజ్ చేస్తున్నాం? హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ లాస్ట్ లెసన్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ లెసన్ లో వుడ్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ బీన్, షుడ్ హ్యావ్ బీన్
ఈ మూడింటిని నేర్చుకున్నాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థం కాకపోతే మరొక్కసారి లెసన్ని చూడండి. ఇంకా మస్ట్ హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్ ని నెక్స్ట్ లెసన్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.